జ్యువెలర్స్ అక్షయ తృతీయ ఆఫర్ మే 4 వరకు. ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ. ఇప్పుడు దాదాపు అన్ని దేశాల్లో కరెంట్ సప్లై ఉంది. విద్యుత్ దీపాల వెలుగు చీకటిని దూరం చేస్తోంది. కానీ విద్యుత్ లేని రోజుల్లో రాత్రిల్లో ఇంట్లోకి వెలుగు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. ముఖ్యంగా విదేశాల్లో 1840లో దీపాల్లో ఉపయోగించే తిమింగలం నూనె చాలా పొగ విడుదల చేసేది. ఖరీదు ఎక్కువ. ఇది తిమింగలాలు అంతరించిపోయే ప్రమాదం కూడా తీసుకొచ్చింది. బొగ్గు వాయువు కూడా ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ అంత మంచి ఫలితాలు ఇవ్వలేదు. అప్పుడు కెనడియన్ వైద్యుడు భూ విజ్ఞాన శాస్త్రవేత్త అబ్రహం గెస్నర్ కిరోసిన్ ను కనుగొన్నాడు. ఈ క్లీన్ ఆఫర్డబుల్ ఫ్యూయల్ తో ప్రపంచం వెలిగిపోయింది. ఈ ఆవిష్కరణకు అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు. పైగా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. చివరికి గెస్నర్ 1864 ఏప్రిల్ 29న మృతి చెందాడు. కానీ అతని ఆవిష్కరణ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చింది. ఆయిల్ ఇండస్ట్రీకి మార్గం సుగమం చేసింది. గెస్నర్ క్యూరియాసిటీ, దృఢ సంకల్పంతో భూ విజ్ఞాన శాస్త్రవేత్తగా సహజ వనరులను అన్వేషించాడు. భూములు మ్యాప్ చేశాడు. రాళ్లను అధ్యయనం చేశాడు. అతని ప్రయోగాలు ట్రినిడాడ్ లోని ఫిష్ లేక్ నుంచి తారు లాంటి పదార్థమైన బిటుమెన్ తో ప్రారంభమయ్యాయి. త్వరలోనే న్యూ బ్రున్స్విక్ నుంచి వచ్చిన బొగ్గు లాంటి రాక్ ఆల్బరైట్ వైపు మొగ్గు చూపాడు. దాన్ని డిస్టిల్డ్ చేసి క్లియర్ ఫ్లేమబుల్ లిక్విడ్ తయారు చేశాడు. ఇది తిమింగలం నూనె కంటే ప్రకాశవంతంగా శుభ్రంగా మండింది. దీనికి గ్రీకులో మైనం, నూనెకు అర్థంగా ఉపయోగించే కిరోసిన్ అనే పేరు పెట్టాడు. కిరోసిన్ ఆ రోజుల్లో ఒక గేమ్ చేంజర్ అయింది. తిమింగలం నూనె లేదా బొగ్గు వాయువు కంటే చౌకైంది, సురక్షితమైంది, శుభ్రమైంది. అయితే దీనివల్ల నష్టపోతామని భావించిన తిమింగల వ్యాపారులు, బొగ్గు వ్యాపారులు, గ్యాస్ లైట్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. వారు ఆల్బరైట్ వాడకంపై న్యాయ పోరాటాలు చేశారు. ప్రత్యర్థి విలియం కైన్స్ ఆల్బర్టైట్ బొగ్గుని అని వాదించి కోర్టులో మైనింగ్ హక్కులను గెలుచుకున్నాడు. పెద్ద ఎత్తున కిరోసిన్ ఉత్పత్తి చేసే గెస్నర్ సామర్థ్యాన్ని దెబ్బతీశాడు. గెస్నర్ అంతటితో ఆగలేదు. 1853లో న్యూయార్క్ నగరానికి వెళ్లి పెట్టుబడిదారులతో కలిసి నార్త్ అమెరికన్ కిరోసిన్ గ్యాస్ లైట్ కంపెనీని స్థాపించాడు. లాంగ్ ఐలాండ్ లో 1859 నాటికి రోజుకు 5000 గ్యాలన్ల కిరోసిన్ ఉత్పత్తి చేసే శుద్ధి కర్మాగారాన్ని నిర్మించాడు. అకస్మాత్తుగా ప్రజలు ప్రకాశవంతమైన, శుభ్రమైన లైటింగ్ ను పొందగలిగారు. కిరోసిన్ దీపాలు ఉత్తర అమెరికా వెలుపల కూడా వ్యాపించి ఇల్లు, వ్యాపారాలను మార్చాయి. గెస్నర్ ఒక శాస్త్రవేత్త కంటే ఎక్కువ. కెనడాలో కలరా వ్యాప్తి సమయంలో వైద్యుడిగా సేవలందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు. 1824లో హ్యారియట్ వెబ్స్టర్ ను పెళ్లి చేసుకున్నాడు. అతని ఇల్లు ఖనిజ నమూనాలు, శిలాజాలతో నిండి ఉండేది. ఇది అతని పిల్లలు, ఇతరుల్లో చాలా క్యూరియాసిటీ పెంచేది. ఆర్థిక ఇబ్బందులు, చట్టపరమైన పోరాటాలు ఉన్నప్పటికీ గెస్నర్ సైన్స్ మంచికి ఉపయోగపడాలని శ్రమించాడు. గెస్నర్ కిరోసిన్ ను కనిపెట్టిన ధనవంతుడు కాలేదు. 1863లో డల్హౌసీ యూనివర్సిటీలో పాఠాలు చెప్పడానికి హాలిఫాక్స్ కు తిరిగి వెళ్లాడు. ఒక సంవత్సరం తర్వాత 67 సంవత్సరాల వయసులో మరణించాడు. కిరోసిన్ ఆవిష్కరణతో ఆయన పెద్దగా గుర్తింపు పొందలేదు. కానీ జాన్ డి రాక్ ఫెల్లర్ వంటి ఇతరులు కిరోసిన్ తో భారీగా సంపాదించారు. అందుకు పునాదులు వేసింది మాత్రం గెస్నర్. 1933లో ఇంపీరియల్ ఆయిల్ ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించే వరకు అతని సమాధికి కూడా సరైన గుర్తింపు లేకుండానే ఉంది. 2007లో అతని కెనడియన్ పెట్రోలియం హాల్ ఆఫ్ ఫేమ్ తో సత్కరించారు.